గత 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియను మరింత సులభం, పారదర్శకంగా చేయడానికి ఎన్నికల కమిషన్ 28 కొత్త చర్యలు చేపట్టింది. అదే క్రమంలో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం పోలింగ్ స్టేషన్లలో మొబైల్ డిపాజిట్ సౌకర్యం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లను పోలింగ్ బూత్లలోకి తీసుకెళ్లడం నిషేధించబడింది. అయినప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 మరియు ఎన్నికల నిర్వహణ నియమాలు 1961 సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల వెలుపల మొబైల్ డిపాజిట్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఈసీఐ ఆదేశించింది. మొబైల్ ఫోన్లను ఉంచడానికి పోలింగ్ కేంద్రం ప్రవేశద్వారం వద్ద సాధారణ పీజియన్ హోల్ బాక్స్లు లేదా జనపనర సంచులను అందుబాటులో ఉంచుతారు. పోలింగ్ స్టేషన్ భవనానికి ఒక 100 మీటర్ల దూరంలో మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడానికి మాత్రమే అనుమతిస్తారు. ఓటర్లు తమ ఓటు వేయడానికి పోలింగ్ బూత్లోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాలి. స్థానిక పరిస్థితులను బట్టి రిటర్నింగ్ అధికారి కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. పోలింగ్ సమయంలో గోప్యతను, పారదర్శకతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మొబైల్ ఫోన్లను వెంట తీసుకువెళ్లినందున ఓటర్లు, సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి 1961లోని రూల్ 49 ప్రకారం ఓటరు గోప్యతను ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం సంస్కరణలలో భాగంగా చేపట్టిన పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ సౌకర్యం అను ప్రక్రియను ఎన్నికల సమయములలో ఆచరణాత్మకముగా అమలు చేయుట ఎంతో ఆమోదయోగ్యము.